అనేక రకమైన ఇప్పుడు మనందరూ మీరు నారాయణ రెడ్డి గారిపై నాకు అభిమానం, మీరందరూ నాకు తెలిసిన వాళ్ళే. కానీ నారాయణ రెడ్డి ప్రజల్లో లేకపోతే నేనేం చేయాలి? ప్రజలు ఆమోదించలేదనుకోండి, ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా? ప్రజలు ఆమోదించలేని పరిస్థితికి వస్తే మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకే సీట్ ఇచ్చేటప్పుడు ఆచి తూచి అడుగులేసా. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి. నాకు దగ్గరగా ఉండే వాళ్ళకు కూడా ఈసారి కాదులే, అవసరమైతే నాకు అవకాశం వస్తే మళ్ళా ఎమ్మెల్సీగా ఇస్తాం, ఇంకోటి ఇస్తాం. పార్టీ గెలవాలి, కార్యకర్తలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఏకైక ధ్యేయంతో, ఒకే ఆలోచనతో రాష్ట్రం ఫస్ట్ అనే నినాదంతోనే ముందుకు పోయాం. దానివల్లనే మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో మనకు ప్రతి ఒక్క స్టెప్పు కలిసి వచ్చింది. రెండు విషయాలు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గవర్నమెంట్స్ ఉన్నాయి. గుజరాత్ 5 సార్లు గెలిచారు, రేపు రాబోయే ఎన్నిక 6వసారి. హర్యానా ఉంది 3 సార్లు గెలిచారు, మహారాష్ట్ర 3 సార్లు గెలిచారు. ఇంకా కొన్ని రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ 2 సార్లు 3 సార్లు గెలిచే పరిస్థితి వచ్చింది. ఒరిస్సా 5 సార్లు గెలిచారు, మొన్నే ఓడిపోయారు. మనం కూడా 2024లో గెలిచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? 2019లో గెలుచుంటే రాష్ట్రం ఏ విధంగా ఉండేది? ఈ 2 సార్లు మనల్ని అపోజిషన్ ఓడించలా, మన అతి విశ్వాసమే మనల్ని ఓడించింది. ఎప్పుడు కూడా ప్రజలకు మనం అండగా ఉన్నప్పుడు అనునిత్యం మనం ఆలోచించుకోవాలి. నేనే కాదు, నారాయణ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించాలి. ప్రజలు మనల గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈసారి ఎన్నికల్లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజలంతా కూడా ఎక్కువ యాస్పిరేషన్స్ పెంచుకున్నారు. నా జీవితంలో ఎప్పుడు నేను చూడాల, 4వసారి ముఖ్యమంత్రిని. సమస్యలు చూస్తే చాలా ఉన్నాయి, ఆశలు చూస్తే ఆకాశానికి చేరిపోయినాయి. మన కార్యకర్తల ఆలోచనలు అట్నే ఉన్నాయి, ప్రజల ఆలోచన అట్నే ఉన్నాయి. ఇంకో పక్క మనకు పనిచేసిన వాళ్ళకు కూడా ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చారు, 6 నెలలు ఇక్కడ ఉన్నారు, ఒక 3-4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళారు. కొంతమంది కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. దేనికి ఖర్చు పెట్టారంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మేము కూడా ఇది భాగస్వాములు కావాలి, ఈ రాష్ట్రం వల్ల మేము పైకి వచ్చాం, మన కళ్ళ ముందు ఈ మారిగా అయిపోయిందనే బాధతో ఖర్చు పెట్టారు. వాళ్ళలో కూడా ఆశలు ఉన్నాయి, నాకు గౌరవం ఇవ్వాలంటారు, తప్పులేదు. కానీ ఇది చేయాలంటే 9 నెలలుగా నేను రాత్రింబగళ్ళు కష్టపడితే కనీసం జీతాలు ఇవ్వగలిగాం, పింఛన్లు ఇవ్వగలుగుతున్నాం, కొన్ని ప్రోగ్రాములు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ గ్రౌండ్ చేశాం. ఇది మళ్ళీ ముందుకు పోవాలంటే మనం ఎప్పుడూ అప్పుడు ఆలోచించుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కొన్ని ప్రభుత్వాలైతే బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు 2029 ఎన్నికలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 2029 ఎప్పుడో ఉందని మీరు ఆలోచిస్తే అది వచ్చినప్పుడు మీరు పికప్ కావాలన్న పికప్ కాలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం, కానీ ప్రజలు మనతో లేకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో అనునిత్యం వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో పార్టీ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.